నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. మాధవి గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. కళలు వస్తూ ఉంటాయి చాలా మందికి. కొన్ని కళలు అయితే చాలా అసలు భలే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అసలు ఆ కళను గుర్తు చేసుకుంటూ ఉంటే బ్యూటిఫుల్ ఫీలింగ్. కొన్ని కళలు భయపెడుతూ ఉంటాయి. బాబా ఏంటి ఈ కళ వచ్చింది పొద్దున్నే. ఒక్కొక్కసారి టైం తెలియకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఆ కళతో కూడా లేస్తూ ఉంటారు. సో రెండు ఎక్స్ట్రీమ్స్ అని చెప్పుకోవచ్చు. సో అసలు ఈ కళలు అనేవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే న్యూమరాలజీ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, మీ సబ్జెక్ట్ ప్రకారం చెప్పండి. కళలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, నిజంగా ఈ టైంలో వచ్చే కళలు నిజం అవుతాయని అన్నది ఏమైనా ఉందా? అలా ప్రెడిక్ట్ చెయ్యొచ్చా? ఒకవేళ నిజం చేసుకోవాలి అంటే ఏదైనా మార్గం? కొన్ని కళలు నిజం అవుతే బాగుండని అనిపిస్తుంటుంది. నిజం. నాకు ఒక కళ వస్తుంటుంది రెగ్యులర్ గా, మూల విరాట్ వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంటారు. మామూలుగా రాదు అది. ఇప్పటికొక నా 10 సార్లైనా వచ్చి ఉంటుంది. చాలా ఆ దర్శనం లైన్ లో వెళ్ళటం, ఆయన అలా నిజ రూప వెళ్తున్నారని అర్థం. అవునా, మీరు ప్లాన్ చేయాలి, వెళ్తున్నారు, రమ్మంటున్నారు అని అర్థం. ఆ నిజరూప దర్శనం వచ్చేస్తుందండి. తప్పకుండా చాలా మంచి దర్శనం, మంచి కళ. సో ఇలాంటి కళలు, ఇలాంటివి నిజం అవ్వాలంటే ఏం చేయొచ్చు? తప్పకుండా. ఇప్పుడు కళలు అనేవి జనరల్ గా మనం నిద్రపోతున్నప్పుడు వస్తూ ఉంటాయి. పగటి కళలు అంటారు, రాత్రి కళలు అంటారు, రకరకాలు. ఇప్పుడు మధ్యాహ్నం కూడా కొంతమంది కళలు వస్తూ ఉంటాయి, తర్వాత ఎర్లీ మార్నింగ్ కళలు వస్తూ ఉంటాయి. జనరల్ గా మిడ్ నైట్ తర్వాత మనం మంచి ఒక డీప్ స్లీప్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కరెక్ట్. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన డిజైర్స్ ఇవన్నీ కూడా యూనివర్స్తో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఆ టైం నుంచే కళలు అనేవి మొదలవుతాయి. ఎప్పుడైనా చూసుకోండి, మీరు కళలు ఎప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు రాత్రి 11కి 10:30కి కళ రాదు, 12కి కూడా రాదు. ఎప్పుడో 2 దాటిన తర్వాత నుంచే కళలు అనేవి మొదలైపోతూ ఉంటాయి. ఆ గబుక్కుని లేచి చూసుకుంటే మీరు టైమింగ్ 2, 2:25, 2:30, 1:25, 1:30 ఈ టైమ్స్, లేకపోతే 3:30, 4 o'clock బ్రాహ్మీ ముహూర్తంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి శుభ సూచకమైన కళలు భగవంతుడిని చూడడము, లేకపోతే మూల విరాట్ని చూడడం, భగవంతుని స్వరూపాలు చూడడము, లేకపోతే కొన్ని మనం ఎక్కడో ట్రావెల్ చేస్తున్నట్టు. అవును, మా నాన్నగారు అంటూ ఉంటారు, నేను కళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చానండి. మురిసిపోతూ ఉంటారు అనమాట. ట్రావెల్ చేసేసి వచ్చేస్తున్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ ఇలాంటి కళలు ఏంటంటే మనం వీటిని సీరియస్ గా తీసుకోవాలి. జనరల్ గా ఈ శుభ సూచకమైన కళలు కానివ్వండి, లేకపోతే అశుభం ఏమైనా కళలు వచ్చినా కూడా ఏమైనా సరే సీరియస్ గా తీసుకోవాల్సినవే. అశుభమైన కళలు అంటే ఏంటండి? అశుభమైన కళలు అంటే ఇప్పుడు కొంతమందికి నిద్రలో చూడండి కాస్త భయపెట్టేవి వస్తూ ఉంటాయి, లేకపోతే ఎవరో వెళ్ళిపోతున్నారనో పెద్దవాళ్ళ ఇంట్లో అలాంటివి, భగవంతుడు సర్వీస్ జాయిన్ అయిపోతున్నారు వాళ్ళు తొందరలో, అలాంటివి కళ్ళు వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగా ఇంట్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఇంట్యూటివ్ పవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి కళలు వచ్చేస్తూ ఉంటాయి, ముందుగా తెలిసిపోతుంది వాళ్ళకి. అలాంటివి వచ్చినప్పుడు కూడా కాస్త జాగ్రత్త పడాలి. పాములు కూడా కళ్ళలోకి వస్తూ ఉంటాయండి. పాములు వస్తే అది శుభమా అశుభమా? శుభం అశుభం రెండు కూడా. ఎలా? కళలు పావుల్లో కలర్స్ పావులు ఉంటాయి కదా. ఇప్పుడు బ్రౌన్ కలర్ పాము కానీ, గోల్డెన్ పాము కానీ వస్తే చాలా శుభం అనే అర్థం. కొంతమందికి వైట్ శ్వేతనాగు కూడా వస్తుంది. శ్వేతనాగు వస్తుంది అంటే మీరు ఆ ప్లేస్ లో నుంచి కదులుతున్నారని అర్థం. మీకు త్వరలో ట్రాన్స్ఫర్ అవుతుందనో, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేయడము, ఆ ఊరు విడిచి వెళ్తున్నారనో శ్వేతనాగు చెప్తుంది. ప్యూరిటీ ఆఫ్ మైండ్ కూడా శ్వేతనాగు చెప్తుంది. కొంతమంది బ్లాక్ కలర్ పాములు వస్తుంటాయి, శత్రువులు ఎక్కువ ఉన్నారు, లేదా మీరు ఎవరితోనో పోట్లాడబోతున్నారు, మీరెవరితోనో సంఘర్షణ అవుతుంది, లేకపోతే ఒక కాన్వర్సేషన్, పోట్లాట అంటే జుట్టు పీక్కోకర్లే, ఒక చిన్న సంఘర్షణ అయినా కూడా అటువంటి ఎప్పుడు అవుతుంది. మనం అలాంటి ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్లకుండా ఉండడం చూసుకుంటే బెటర్. అలాంటి సందర్భం ఒకటి వచ్చింది, సరే మనకి ఆ కళ వచ్చింది, మనం అన్ని చేయొద్దు, మనం ఆ ఘర్షణలోకి వెళ్ళొద్దు, అసలు ఒక డిబేటే వద్దు మనకి, మనం దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం, అసలు అవాయిడ్ చేద్దాం. సో సూచనలు మంచికే అయితే ఇవన్నీ కూడా అన్ని మంచికే పద్మిని. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు చక్కగా మనకి దైవ కళలు కానీ, లేకపోతే శుభ సూచకమైన కళలు, ఇప్పుడు కొంతమందికి ఇలా ట్రావెల్ అని చెప్పాను, లేకపోతే కొంతమందికి ఎక్కడో విహారయాత్రలో ఉంటున్నట్టు, లేకపోతే కొంతమందికి ఏదో వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతున్నట్టు, ఒక ఇల్లు కనబడుతుంది, ఒక వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేరడం, ఇలాంటివి ఏవో కళలు అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ కూడా మీరు ఓకే, రాబోయే కొద్దిపాటి కాలంలో ఇవన్నీ అవుతాయన్నమాట. ఇవి దానికి తగ్గ మేనిఫెస్టేషన్స్ చేసుకోవడం మొదలు పెట్టండి. దానికి తగ్గ రీత్యా మీరు పాజిటివ్ గా అనుకుంటూ ఉండండి. ఇప్పుడు ఆ పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేసుకోండి, ఇది అవ్వబోతోంది, ఇది జరుగుతుంది, మేము
సాధిస్తాం. రైట్. అయితే కొన్ని కళలు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కళలు తలుచుకొని ఆనందపడుతుంటారు. అవును, మురిసిపోతూ జరిగితే ఉంటాం. బాగుండు, జరిగితే ఇది ఎంత బాగుండు. మంచి కళ, జరిగితే అవును, బాగుండు. అవును. అది ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ మనసుకి నచ్చిన కళ అనుకుందాం. నిజం. దాన్ని సాకారం చేసుకోవటం ఎలా, దాన్ని నిజం చేసుకోవటం ఎలా? ఇప్పుడు చూడండి, కళ సాకారం చేసుకోవడం ఎలా. ఇప్పుడు మనకు ఒక కళ వచ్చింది. ఇప్పుడు ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు మనం ఏదైనా సరే. అంటే ఇప్పుడు దాన్నే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక ఉద్యోగం వచ్చింది, వాళ్ళ డ్రీమ్ జాబ్ వచ్చేసింది. ఆ డ్రీమ్ జాబ్కి మీరు ఫస్ట్ డే వెళ్తున్నట్టుగా మీరు ఊహించుకోండి. నాకు ఈ డ్రీమ్ జాబ్ వచ్చేసింది, నాకు ఈ ఎన్నో రోజులుగా నెరవేరని కళ నాకు నిజమైపోయింది. పదే పదే అనుకుంటూ ఉండండి. ఏదైతే మనం వర్డ్స్ మనకి చెప్పుకుంటామో పద్మిని, అవి చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. చూడండి, ఎప్పుడైనా మనం చెడు అనుకుంటే ఆ రోజులో జరిగే ఇన్సిడెంట్స్ కూడా మనకి ఆ చెడు రీత్యానే వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మనం అబ్బా ఇవాళ భలే ఉందే, అబ్బా ఇవాళ మనం భలే అవుతున్నామే అని అనుకుంటే ఆ రోజంతా ఏదో ఆ మల్టిపుల్ ఈవెంట్స్ అట్లా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మల్టిపుల్ సందర్భాలు మనకి అలా జరుగుతూ ఉంటాయి ఎంతో చక్కగా. ఇప్పుడు ఆ కళ నెరవేర్చుకోవడానికి మన స్విచ్ వర్డ్స్ ప్రకారంగా చేసుకోవచ్చు. లేకపోతే స్విచ్ వర్డ్స్ అంటే లేకపోతే ఒక క్యాండిల్ ప్రక్రియ ఉంది, అది కూడా మనం చేసుకోవచ్చు. మనం ఒక కళ వచ్చింది, మీ డ్రీమ్ జాబో లేకపోతే మీ డ్రీమ్ హౌస్ వచ్చింది. మీరు కాసేపు కామ్గా నిద్ర లేచాక మంచం మీద కూర్చుని ఆ డ్రీమ్ హౌస్ని బాగా, మీ ఇష్టమైన ఆ ఇంటిని చక్కగా మేనిఫెస్ట్ చేసుకోండి కళ్ళు మూసుకుని. ఆ ఇంట్లో కలర్స్ ఏమి ఉండాలి, ఆ ఇంట్లో ఫర్నిచర్ ఎలా ఉండాలి, ఆ ఊహలోనే మనం ప్లాన్ చేసేసుకోవాలి. ఆ ఫీలింగ్ అటాచ్ అవ్వాలి. ఆ ఫీలింగ్ అటాచ్ చేసుకోండి. మీరు ఎప్పటి వరకు అయితే ఫీలింగ్ అటాచ్ చేసుకుంటారో ఆ కళ చాలా అతి త్వరలో సార్థకం అయిపోతుంది. ఇది అవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఎక్స్క్లమేషన్ మాత్రం దయచేసి పెట్టుకోవద్దు, అస్సలు పెట్టుకోవద్దు. ఇంకా అలాగే ఆ ఫీలింగ్ని ఎంతసేపు చేయాలి అనుకుంటే మీరు ఎంతసేపు మీరు చక్కగా మీ మైండ్తో కాన్సన్ట్రేట్ చేసుకోగలుగుతారో 25 సెకండ్స్ 35 సెకండ్స్ చేసుకోండి. చాలా చక్కగా ఒక 50 సెకండ్స్ చేసుకోండి, 51 సెకండ్స్ చేసుకోండి. 51 అగైన్ నంబర్ 6, లగ్జరీస్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి నంబర్ 6 చాలా మంచిది. లేకపోతే 53 సెకండ్స్ చేసుకోండి, నంబర్ 8 మళ్ళీ మంచిది. చక్కగా అలా చేసుకోండి. ఇది కాదు అనుకుంటే ఒక స్విచ్ వర్డ్, మళ్ళీ అది ఆ స్విచ్ వర్డ్. కానీ ఆ స్విచ్ వర్డ్ మీరు అనుకునేటప్పుడు కూడా దయచేసి ఫీలింగ్ని అసోసియేట్ చేయండి. ఆ ఆహ్లాదం మీరు చక్కగా మనస్ఫూర్తిగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలగాలి. ఆ కళ నిజం అవుతుంది, ఆ కళ నిజం అయిపోతుంది, అయిపోయింది, ఇంకేం లేదు, ఇది ఉండాలి, తోడ్పడాలి. ఆ ఫీలింగ్ అనేది తోడ్పడాలి ఈ కళ నిజం చేసుకోవడానికి. మీరు స్విచ్ వర్డ్ మీరు రాసుకుంటే చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతాయి. వైట్ కలర్ పేజ్ మీద బ్లూ కలర్ పెన్తో మీరు డివైన్ పవర్ యాక్ట్ నౌ, డివైన్ పవర్ యాక్ట్ నౌ, ఇది ఒక స్విచ్ వర్డ్. డివైన్ పవర్ యాక్ట్ నౌ విత్ బ్లూ కలర్ పెన్. డివైన్ మిరకిల్ యాక్ట్ నౌ అయినా రాసుకోవచ్చు. దీన్ని డివైన్ పవర్ యాక్ట్ నౌ అని కానీ, లేకపోతే డివైన్ మిరకిల్ యాక్ట్ నౌ అని కానీ అట్లా అయినా రాసుకోవచ్చు. లేకపోతే ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే డివైన్ మ్యాజిక్ క్రియేట్ నౌ, డివైన్ మ్యాజిక్ క్రియేట్ నౌ. ఎన్నిసార్లు రాయాలండి ఇది? ఎంత మీకు ఎన్నిసార్లు రాసుకోవాలనిపిస్తే మీరు ఒక్కసారి రాసుకుని చక్కగా దాన్నే చూసుకుంటూ మనస్ఫూర్తిగా దాన్ని ఫీలింగ్ అసోసియేట్ చేసుకుంటారా, ఒకసారి రాసుకోండి. లేదు 11 సార్లు రాసుకోండి, 13 సార్లు రాసుకోండి, ఎన్నిసార్లు 21 టైమ్స్ అయ్యిందా లేదా అనే ఆ ఫీలింగ్ని మాత్రం అసోసియేట్ చేయొద్దు. అలా మీరు ఆ పవర్ని కోల్పోతారు అక్కడ. అలా కాదు, మీరు ఎన్నిసార్లు చక్కగా మనస్ఫూర్తిగా రాసుకుంటారో 11 టైమ్స్ 21 టైమ్స్ మీకు ఇష్టం వచ్చినట్టు. లేకపోతే ఇంకా న్యూమరలాజికల్గా చెప్పాలంటే మీ బర్త్డే ఉంటుంది కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ నీది 3, నువ్వు 3 టైమ్స్ రాసుకోండి. 30th నాది. అవును, నంబర్ 3 కదా, 3 + 0 మీరు 3 టైమ్స్ రాసుకోండి. ఎందుకు? మీ పర్సనల్ నంబర్ యొక్క ఎఫెక్ట్ అక్కడ బాగా పనిచేస్తుంది. నాది నంబర్ 6, నేను 6 టైమ్స్ రాసుకుంటా. సో ఇంకెవరిదన్నా నంబర్ 11 అనుకోండి, మీరు ఐదర్ 11 టైమ్స్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే 1 + 1 2 అయినా రాసుకోవచ్చు. ఇంకెవరిదో 28th of the month లో పుట్టారు అనుకుందాం పద్మిని, వాళ్ళు 28 టైమ్స్ రాసుకోవడం కొంచెం మొనాటనస్ గా ఉంటుంది పాపం. సో వాళ్ళు 9, 10 1 టైం రాసుకున్నా సరిపోతుంది. వాళ్ళ పర్సనల్ నంబర్ 1 కాబట్టి చక్కగా అలా రాసుకోండి, మళ్ళీ మళ్ళీ అనుకోండి. బ్యూటిఫుల్ అండి. నిజంగా కళ నెరవేరుతుంటే నెరవేరుతుందన్న మాటే